వెల్కమ్ టు రాడ్ టాక్స్. మనతో ఉన్నారు తినిచావ్ రెస్టారెంట్ ఓనర్ కుమారి గారు. నమస్కారం అండి. నమస్తే. ఏంటండి జలుబు చేసిందా? మొన్న మా రెస్టారెంట్ లో ఏమి తినద్దు అనుకుంటూ ఓన్లీ మంచినీళ్ళే తాగానండి. మంచినీళ్ళు తాగితేనే ఇలా ఉంది పరిస్థితి అంటే మరి ఫుడ్ తినని పరిస్థితి ఏంటి? బిల్లు కట్టిన తర్వాత వాడి పరిస్థితి ఏదైతే మాకెందుకండి. ఏంటండి మీ రెస్టారెంట్ పేరు తినిచావ్ అని ఉంది. అది కొరియన్ రెస్టారెంటా లేకపోతే చైనీస్ రెస్టారెంటా? అది తిన్సావ్ కాదండి, తినిసావ్. అలాగా తినిచావ్ అచ్చ తెలుగు. చాలా సెకలు ఉన్నారు నీలో. మొన్న రేట్ జరిగినప్పుడు మీ రెస్టారెంట్ లో ఫొటోస్ బయటికి వచ్చినాయి, మొత్తం చెత్త ఉంది. దానిపైన మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఏముంటుందండి, ఇంట్లో ఒక 10 మంది చుట్టాలు వచ్చినప్పుడే వంటిల్లంతా పెంట అయిపోతుంది. అలాంటిది రెస్టారెంట్ లో 10 మంది కాదండి, 100 మంది పైన వస్తారు. ఇంకెలా ఉంటుందండి కిచెన్? అయినా మీకు ఏమైనా ప్లేట్లో చెత్త వేసి పెడుతున్నావా? చెత్త అంతా కిచెన్ లోనే ఉంచేసి మీకు మంచి భోజనమే కదండి పెడుతున్నాం. మీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే లేబుల్ లేని ఫుడ్, ఎక్స్పైర్డ్ ఫుడ్ ఉందంట. ఏమండి, మీకు సూపుల్లో చైనీస్ కావాలి, స్టార్టర్స్ లో తందూరీ కావాలి, మెయిన్ కోర్స్ లో మెక్సికన్ కావాలి, స్వీట్స్ లో బెల్జియం కావాలి. ఎవడొచ్చి ఏది అడుగుతాడో తెలియనప్పుడు అన్ని స్టోర్ చేసి పెడతాం. వాటిలో కొన్ని పాడైపోయి ఉంటాయి. అయినా మీకు ఇచ్చేటప్పుడు వేడి చేసి రంగులేసి మసాలా వేసి ఇస్తున్నాం కదండి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? కానీ రోగాలు వచ్చినప్పుడు తెలుస్తుంది కదండి. వారాల్లో 4 రెస్టారెంట్లలో తింటారు. ఏ రెస్టారెంట్ లో తిని రోగం వచ్చినా ఆడికి ఎలా తెలుస్తుందండి? బా ఏం వాడకవయ్యా అబ్బో. రెస్టారెంట్ లో డైనింగ్ ఏరియాలో అంబియన్స్ కి, లైటింగ్ కి, డెకరేషన్స్ కి ఇలా ఖర్చులు పెడుతున్నారు కదండి. అలాగే 4 పనులను పెట్టి కిచెన్ కూడా క్లీన్ గా పెట్టొచ్చు కదా. అదంతా సెట్ చేసి నీట్ గా ఉంచడానికే మా బడ్జెట్ అంతా అటే వెళ్ళిపోతుంది. ఇక కిచెన్ కి బడ్జెట్ ఉండట్లేదండి. మీలో సహా మంది రెస్టారెంట్ కి వచ్చేది సెల్ఫీలు దిగడానికి. అక్కడ డైనింగ్ ఏరియా మంచిగా ఉంటే సరిపోతుంది, కానీ కిచెన్ లోకి వచ్చామన్నా మీరు సెల్ఫీలు దిగుతారా ఏంటి? అందుకే కిచెన్ ఏరియా అర్థం ఏడుస్తుంది. నువ్వు మనిషి మాట చాలా మంది కంప్లైంట్లు ఇస్తున్నారండి మీ కిచెన్ లో బొద్దింకలు ఉంటున్నాయని. అయ్యో, ఆఫీసర్లు అపార్థం చేసుకుంటున్నారండి. అవి పెంపుడు బొద్దింకలు. ఇక్కడ ఎదవా నువ్వా నేనా ఎదవని నాకు అర్థం కావట్లేదు. బొద్దింకల్ని ఎవరైనా పెంచుకుంటారా అండి? లేకపోతే ఇంత చిన్న కిచెన్ లో జర్మన్ చెప్పండి ఏమైనా పెంచుకోమంటారా ఏంటి? మీరు ఫేక్ పన్నీర్ వాడుతున్నారని చెప్పి అలిగేషన్స్ వస్తున్నాయి. అంతంత బిల్ వేస్తున్నారు కదా, ఒరిజినల్ వాడొచ్చు కదండి. అసలు వెజిటేరియన్స్ రెస్టారెంట్ కి రావాలన్న ఐడియానే ఒక లఫూట్ ఐడియా. అంత మాట అన్నారేంటండి? మరేంటండి, బజ్జీలు తినడానికి రెస్టారెంట్ కి రావడం అవసరమా? బజ్జీలు ఏంటండి, ఇంకా చాలా ఉంటాయి కదా. బేబీకార్న్ మంచూరియా. బేబీకార్న్ మంచూరియా అంటే ఏముంటుందండి? బేబీకార్న్ ని పిండిలో ముంచి బజ్జీలు వేసి ఆ తర్వాత సాస్ వేసి ఇచ్చేస్తారు. చిల్లీ పన్నీర్ కూడా ఉంటది కదా. సేమ్ మళ్ళీ పన్నీర్ ని పిండిలో ముంచి బజ్జీలాగా వేసి 4 పచ్చిమిరపకాయలు సాస్ వేసి ఇచ్చేస్తారు. ఇప్పుడు మరి సాల్ట్ అండ్ పెప్పర్ మష్రూమ్ ఉంటది కదండి. అయ్యో, అది కూడా సేమ్ ప్రాసెస్ ఏనండి బాబు. మష్రూమ్ ని పిండిలో ముంచి బజ్జీలాగా వేసి దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసి ఇస్తారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మరి వెజ్ బిర్యానీలు కూడా ఉంటాయి కదండి. దయచేసి దాన్ని మాత్రం బిర్యానీ అనొద్దండి. దమ్ చేసి చేసేదాన్ని బిర్యానీ అని అంటారు. కుక్కర్ లో రైస్ వేసి 4 వెజిటబుల్స్ వేసి బిర్యానీ అయిపోతుందా? వచ్చిందండి వయ్యారి. అంటే వెజిటేరియన్స్ రెస్టారెంట్ రావడం వేస్ట్ అంటారు. డబ్బులు ఎక్కువే వస్తారండి, అంతే. మీరు చూసారంటే మెనూలో నాన్ వెజ్ కి ఏ రేట్ అయితే ఉంటుందో వెజ్ కూడా 40-50 రూపాయలు అటు ఇటుగా ఉంటుంది, అంతే. ఆ 4 కూరగాయలు తినడానికి మాత్రం రెస్టారెంట్ కి వస్తారు. అదేనండి, ఆ బజ్జీలు తినడానికి వస్తారు. వాడు చెప్పింది కరెక్టే కదా అంకుల్. సరే, నాన్ వెజ్ విషయానికే వద్దాం. అదే చికెన్ గానీ మటన్ గానీ చాలా రోజులు స్టోర్ చేసింది, లేకపోతే ఎక్స్పైర్డ్ ఫుడ్ వండి పెడుతున్నారంట కదా. చచ్చిన కోడిని ఎప్పుడు తింటే ఏంటండి? లేకపోతే బతుకున్న కోడిని తింటారా అండి? ఏమండి, ఏ నాన్ వెజ్ అయినా ఫ్రెష్ గా తినాలి. ఇప్పుడు సింహం గానీ, పిల్లి గానీ, లేదంటే కొంగ గానీ చచ్చిన వెంటనే తినేస్తాయి, లేదంటే బతుకున్నప్పుడే తినేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంగనే తీసుకోండి, అలా లైవ్ లో బతుకున్న చేపనే తినేస్తుంది. లేదంటే ఆ కొంగను ఐస్ బాక్స్ లో పెట్టుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసి మ్యారినేట్ చేసి వేగిచ్చి తింటుందా ఏంటి? మనిషి కొంగ కాదు కదండి అలా డైరెక్ట్ తినడానికి. మరి ఎవడు తినమన్నాడు? వాళ్ళు అలా తినడం వల్లనే కదండి మీకు డబ్బులు వస్తున్నాయి. మూసుకొని తిని డబ్బులు కట్టేసి వెళ్ళిపోవాలండి. అది అట్లుంది, ఇది ఇట్లుంది అని అనకూడదు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకలేదు. అవునండి, మీ రెస్టారెంట్ పేరు తినిచావ్ అని పెట్టారు. అలాంటి పేరు పెట్టాక కూడా ఎలా వస్తున్నారండి జనాలు? ఏమండి, ఒక ఏరియాలో టీ షాప్ పేరు ఏంటో తెలుసా? పొయ్యాలా. ఏం పొయ్యాలా అని అడగకుండానే జనాలు తెగ తాగేస్తున్నారా? అలాగే ఇంకొక దగ్గర పొట్ట పగిలేలా తిను అని పెట్టారు. అంటే పొట్ట పగిలిపోతే చచ్చిపోతారు కదండి. ఇంకా నయం, మేమన్నా డైరెక్ట్ గా పెట్టాం తినిచావ్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. పుట్టుక చావు అనేది ఎవరు తప్పించుకోలేరండి. ఏది జరగకూడదు అనుకుంటామో అది జరగడమే జీవితం. మేము అందుకే హ్యాపీగా తిని చచ్చిపో అని చెప్పి తినిచావ్ అని పెట్టాం. ఇంత వేదాంతం మాట్లాడుతున్నారు, మటన్ లో బీఫ్ కలుపుతున్నారని టాక్ వచ్చింది. బీఫా? కుక్క మాంసం పెట్టమన్నానే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అయినా కుక్కకి మేకకి సైజ్ లో పెద్ద తేడా ఏమి ఉండదండి. టేస్ట్ కూడా 2 ఒకేలా ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కుక్క మాంసం తింటే కనీసం కుక్కలా విశ్వాసంగా ఉంటారేమో అని అలా ప్లాన్ చేసాం. సరిపోయింది.
ఆ డిఫరెన్స్ తెలియదు అంటున్నారు, మీరు ఎప్పుడైనా తిని చూసారా? చెప్పాను కదండి, మంచినీళ్ళు తాగితేనే ఇలా అయ్యింది, ఇంకెలా తింటానండి. మరి సూప్ లో పాంపిల్లలు వస్తున్నాయంట అండి. 4 సంవత్సరాలు అయిందండి మేము రెస్టారెంట్ పెట్టి. పెద్ద బిల్డింగ్ లో ఉంటుంది. అసలు ఆ ట్యాంకర్ ఎక్కడ ఉంటుందో తెలియదు. 4 సంవత్సరాల నుంచి దాన్ని క్లీన్ చేశారో లేదో కూడా తెలియదు. అయినా సూప్ తయారు చేసినప్పుడు మేబీ ఆ ట్యాంక్ లో నీళ్ళు ఏమన్నా వాడుంటారో, ఆ పైప్ లో నుంచి చిన్న పాంపిల్ వచ్చింది. అయినా మిస్టేక్ చేశారండి. స్నేక్ సూప్ అని చెప్పి ఎక్కువ చార్జ్ చేయాల్సింది వదిలేసాము. వాళ్ళు ఏమన్నా బాగా రెచ్చిపోయారు. కార్తీక దీపంలో వంట లెక్క కూడా మెంట లెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇన్ని వైలేషన్స్ జరిగాక కూడా మీ రెస్టారెంట్ ని ఎందుకు సీజ్ చేయలేదు? మీకు ఇంకా చట్టాలు తెలియదు అనుకుంటా. మా రెస్టారెంట్ లో ఫుడ్ తిని ఎవడైనా పోతే తప్పితే రెస్టారెంట్ సీజ్ చేయరు. మిగతా వైలేషన్స్ అప్పుడు ఏం చేస్తారంటే మహా అంటే నోటీసులు ఇస్తారు, లేదంటే 20,000 25,000 ఫైన్ వేస్తారు. అది కట్టేసి ఒక రోజు బిల్లు వాడు మింగేశాడు అనుకుంటాం, అంతే. అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. అసలు మీకు రెస్టారెంట్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఏముందండి, మేము ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ అలా మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టానా, అనుకోకుండా మా ఇంటికి ఫ్రెండ్స్ చుట్టాలు వచ్చారు. వాళ్ళకి కొద్దిగా అది వేడి చేసి పెడితే బ్రహ్మాండంగా ఉందని లొట్ట వేసుకుంటూ మరీ తినేశారు. జనాలకి పెద్దగా టేస్ట్లు తెలియవు అని అర్థమైంది. అప్పుడు వచ్చిందండి ఆలోచన. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. అంటే మొన్న మీరు లంచ్కి పిలిచి పెట్టింది? ఎస్, అదే.